వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. షాయంపేట మండల కేంద్రంలో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రైతు బాంధవుడు, అపర భగీరథుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మరియు షాయంపేట మండల బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చూడండి సార్, సరే చూడండి. జై తెలంగాణ. కాయలు పడదాకా వాళ్ళని బాధ్యత జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, ప్రధానమంత్రి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. జిందాబాద్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్. జై తెలంగాణ, జై తెలంగాణ. లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తమే కాదు దేశవ్యాప్తంగా కూడా ఎంతో ఆనందోత్సవాల మధ్య వారి జన్మదినాన్ని జరుపుకుంటా ఉన్నారు. ఈరోజు మన షాయంపేట మండల కేంద్రంలో ఎంతో ఆనందోత్సవాల మధ్య జరుపుకోవడం చాలా సంతోషం. కేసీఆర్ గారు వారు జన్మించి ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్విరామ కృషి చేసి నిత్యం అన్యాయానికి గురి అవుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎన్నో జనరంజకమైనటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అవలంబించి నిత్యం కరువుతో ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చడి తెలంగాణగా మార్చి ఈరోజు అన్నపూర్ణ రాష్ట్రంగా అవతరించడానికి కృషి చేసినటువంటి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మరొకసారి మరి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని, మంచి పరిపాలనా దక్షతను, ఈనాడు దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీ మీద పోరాటం చేయడానికి, భారతదేశ రాజకీయాల్లో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించడానికి తప్పకుండా భగవంతుడు ఆయనకు మరి అన్ని రకాలుగా సహకరించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు వారి జన్మదినం సందర్భంగా మరి మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మరొక్కసారి మరి రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి మరి పరిపాలన చేస్తున్నటువంటి పార్టీ అధినేతకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పరిపాలన చేసే సందర్భంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతామని మరి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ.